హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు టిఫిను బియ్యం పిండితో రోటీస్ చేస్తున్నానండి. ఏం టిఫిన్ చెయ్యాలో అసలు అర్థం కాలేదు. ఏ పిండులు లేవండి. ఇడ్లీ పిండి, దోశల పిండి అన్నీ అయిపోయినాయి. నిన్న ఇడ్లీకి నానేద్దాం అనుకొని మర్చిపోయానండి. ఉప్మా చేస్తేనేమో పిల్లలు తినరు. ఏం చేయాలని చాలాసేపు ఆలోచించి ఇంకా ఇంట్లో బియ్యం పిండి ఉంటే ఇలా బియ్యం పిండితో రోటీస్ చేస్తున్నాను. చపాతీ చేద్దామంటే నిన్న పూరీ చేశానండి. నిన్న పూరీ చేసి మళ్ళీ ఈరోజు చపాతీ చేయటం ఎందుకులే అని ఇంక ఇంట్లో బియ్యం పిండి ఉంటే రోటీ చేస్తున్నాను. ఈ బియ్యం పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసి ఇదిగోండి ఇలా చపాతీ పిండిలా కలుపుకొని ఇలా చేత్తో రోటీ చేసుకొని కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిలో కాంబినేషన్గా ఏదైనా పులుసు కూర అయితే ఇంకా చాలా బాగుండిద్ది. పప్పు కానీ ఆకుకూర కానీ ఏదైనా బాగుండిద్దండి. నేను ఇంక ఈరోజు ఏం చేయట్లేదు. అల్లపు చట్నీ ఉందండి, ఇంకా అల్లపు చట్నీ వేసుకొని తినటమే. ఈ రోటీస్ ఇంకా టేస్టీగా ఉండాలంటే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీకి వేసుకొని ఇందులో ఎండుకారం వేసుకోకుండా పచ్చిమిర్చి కారం వేసుకొని కలుపుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఉదయం కదండి, నాకు అంత టైం లేదు, అందుకని కారం వేసి చేస్తున్నాను. పొయ్యి మీద పెనం పెట్టి పెనం కొంచెం కాలిన తర్వాత ఈ రోటీ వేయండి. ఇది కొంచెం కాలేదాకా తిప్పకూడదండి, బియ్యం పిండి కదా ఇరిగిపోయిద్ది. అందుకని కొంచెం కాలాలి. కాలిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా తిప్పి వేసుకోండి. మనకు రోజు ఇంట్లో ఇడ్లీ, దోశలు అవన్నీ తిని బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి సాయంత్రం పిల్లలకి స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు. నేను వీటినే హాట్ బాక్స్లో ఉంచి సాయంత్రం మా అబ్బాయి వచ్చిన తర్వాత వాడికి స్నాక్స్గా ఇస్తాను. మా అబ్బాయిని ఇంకా స్కూల్కి రెడీ చేస్తున్నానండి. నాకు కొంచెం పెందలాడి పని అయిందనుకోండి వాడిని రెడీ చేస్తాను. నాకు పని అవ్వలేదనుకోండి వాడే రెడీ అవుతాడు. ప్రతి బుధవారం వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటారండి. మిగతా రోజులన్నీ మామూలు యూనిఫామ్ వేసుకుంటారు. యూనిఫామ్ కూడా ఇప్పుడు మార్చారండి. అంతకుముందు బ్లూ కలరు, ఇప్పుడేమో నేవీ బ్లూ. నేను రెడీ చేయకుండా వాడంతటా వాడు రెడీ అవ్వటం. అయితే వాడు రెడీ అయ్యేటప్పటికి ఆటో వచ్చిద్దండి. సరిగ్గా టిఫిన్ తినడం, పాలు తాగడం, ఇంకంతే వెళ్ళిపోతాడు. అదే నేను రెడీ చేస్తే కొంచెం నిదానంగా టిఫిన్ తిని పాలు తాగేసి వెళ్తాడు. అందుకని వీలైనంత వరకు నేనే రెడీ చేస్తానండి. పెందలాడు లేపుతుంటేనేమో లెగవడండి. 6:30, 7 అవుతుంది, లెగురా ఆటో వచ్చిద్ది అన్నా కూడా లెగవడండి. ఇంకా లేచిన కానించి హడావుడి చేస్తూ ఉంటాడు. టిఫిన్ తినకుండా పరిగెత్తుతూ ఉంటాడు. అందుకని నేను రెడీ చేస్తాను. వాళ్ళు సరిగ్గా టిఫిన్ తినకుండా వెళ్తేనేమో మనకు దిగులుగా ఉండిద్దండి. టిఫిన్ తినలేదు, ఎలా ఉంటున్నారో, ఆకలి అవుతుందేమో, సరిగ్గా చదువుకుంటున్నారో లేదో అని మనకి ఇదొక దిగులు, టెన్షన్గా ఉండిద్ది. దీపావళికి 3 రోజులు హాలిడేస్ ఇచ్చారు కదండి. ఇంకా వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు, ఆటలాడుతూ ఉంటారు. పల్లెటూరులో అయితే మరీ ఎక్కువ అండి పిల్లలు తిరగటం. పొలాలకెళ్ళి వెళ్ళటం, అటు తిరగటం, ఇటు తిరగటం, వాలీబాల్ ఆడటం, ఇంకా వాళ్ళ ఇష్టం. మా వాడికైతే క్రికెట్ పిచ్చి ఎక్కువండి. వాడికి కొంచెం ఖాళీ దొరికినా కూడా క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఇంట్లో కూడా బాల్తో ఆటలాడుతూనే ఉంటాడండి. వాడికి ఎందుకో అంత పిచ్చి క్రికెట్ అంటే. విరాట్ కోహ్లీ అంటే ఇంకొంచెం ఎక్కువ పిచ్చి అండి వాడికి. ఇంట్లో బాల్తో ఆటలాడతా ఇంట్లో ఏ వస్తువులు పగల కొడతాడో, లైట్లు పగల కొడతాడో, టీవీ పగల కొడతాడో అని నాకు చాలా భయం. వాళ్ళ నాన్న చూసి కొంచెం భయపడి సైలెంట్గా ఉంటాడు. కానీ ఇంకా నా ముందైతే వాడి ఇష్టం అండి. వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. ఎంతైనా అమ్మలకి అబ్బాయిలంటే ఎక్కువ ప్రేమండి. అందుకే మనం ఏమీ అనము. మా అమ్మాయి నిన్నే హాస్టల్కి వెళ్ళిందండి. ఇంకా ఇంట్లో 2 ఉన్నారంటే ఒకటే గొడవలు, కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటారండి. పెద్ద పిల్లలైనా కూడా ఎప్పుడు కొట్టుకుంటా పోట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళకి ఎక్కువ గొడవ వచ్చేది టీవీ కాడ, ఫోన్ కాడ అండి. టీవీ కూడా ఒక టైం టేబుల్ ప్రకారం చూస్తారు. ఒకళ్ళు ఒక టయానికి, ఒకళ్ళు ఒక టయానికి అని. ఇంకా వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులన్నీ ఇంకా నేను టీవీ కూడా చూడను. వాళ్ళ ఇష్టం వచ్చింది చూస్తూ ఉంటారు. మా వాడైతేనేమో క్రికెట్లు చూస్తాడండి. మా అమ్మాయి అయితేనేమో అన్ని షోస్ చూసిద్ది. దానికి బిగ్ బాస్ ఇంకా అలాంటివి అంటే చాలా ఇష్టం. మా అమ్మాయి సెలవులు ఇచ్చినప్పుడే కదండి ఇంట్లో ఉండేది. ఇంకా అందుకని తన ఇష్టం వచ్చింది చూడనీలని నేను పట్టించుకొని వదిలేస్తాను. మా అబ్బాయి చూడండి, టీవీ పెట్టుకొని టీవీ చూస్తా స్టైల్గా టిఫిన్ తింటున్నాడు. స్కూల్కి వెళ్తా కూడా వాడు టీవీ చూడాల్సిందే. టీవీ కూడా చూడండి క్రికెట్ చూస్తున్నాడు. ఈ రోటీలో అల్లపు చట్నీ వేస్తానంటే వాడు వద్దన్నాడు. అందుకని ఉట్టితే తింటున్నాడు. ఏదన్నా పులుసుకూర ఉంటే పులుసుకూర వేసుకొని బాగానే ఇష్టంగానే తింటాడు. కానీ పులుసుకూర లేకపోతే మాత్రం ఇంకా ఉట్టిదే తింటాడండి. మనం ఉదయం లేచిన కానించి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు మన పనులన్నీ ఉరుకులు పరుగులేనండి. వీళ్ళు స్కూల్కి వెళ్తే కనుక మనకి ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు బయట గచ్చు నైటే ఊడుస్తున్నానండి. నైటే ఊడ్చి కడిగేస్తున్నాను. ఉదయం లేచిన తర్వాత ముగ్గేస్తున్నాను. అందుకని కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది.
పూజ కూడా ఉదయం లేవగానే చేయట్లేదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని చేసి పూజ చేస్తున్నాను. ఉదయం లేవగానే చేయటానికి టైం కుదరట్లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అంతా హడావుడిగా ఉండిద్దిలే అని. మాకేమో పూజ గది సపరేట్గా లేదండి. వంటగదిలోనే పూజ గది. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుని పూజ చేయాలంటే చాలా లేట్ అయ్యిద్ది. అందుకని ఉదయం చేయట్లేదండి. ఇంకా పని అయిన తర్వాతే పూజ చేస్తాను. సోమవారాలంటే ఇంకా తప్పదు కదండి. సోమవారాలు మాత్రం ఉదయం పూజ చేస్తాను. ఇంకా మిగతా రోజులన్నీ పని అయిన తర్వాతే పూజ చేస్తాను. ఈ వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు మాత్రం మురికి మామూలుగా పూసుకొని రాడండి. ఈ వైట్గా ఉన్న డాయరు నల్లగా మురికి గారుతూ ఉండిద్ది. అంత మురికి పూసుకొని వస్తాడు. ఉదయం 7 నుంచి 7:30 లోపు ఆటో వచ్చిద్దండి. 7 కల్లా రెడీ అయ్యి ఉండాలి. ఇంక ఈ లోపు ఎప్పుడైనా ఆటో వచ్చిద్ది. ఆటో వచ్చిన తర్వాత వాళ్ళని వెయిట్ చేయించకుండా ఆటో వచ్చేటప్పటికి పిల్లల్ని రెడీ చేస్తానండి. వాళ్ళు వచ్చి ఆరన కొడతా ఉంటారు. ఎందుకని నేను ముందే రెడీ చేస్తాను. నా పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ముందు పిల్లల్ని రెడీ చేస్తాను. నేను రెడీ చేసేటప్పటికి వాడు టిఫిన్ తిన్నాడండి. ఇంకా పాలు ఇస్తున్నాను. పాలల్లో కొంచెం బూస్టు పంచదార వేసిస్తానండి. ఉట్టి పాలు తాగమంటే అస్సలు తాగడు. వైట్గా ఉంటే అస్సలు తాగడండి. వాడికి ఏదో ఒక కలర్గా కనిపించాలి. అందుకని బూస్ట్ వేస్తాను. బూస్ట్ అయిపోతే ఒక చుక్క టీ అయినా కలిపిస్తే తాగుతాడు, కానీ తెల్లగా ఉంటే మాత్రం అస్సలు తాగడండి. బూస్ట్ కూడా డబ్బాలు తెప్పించడండి, ప్యాకెట్లే తెప్పిస్తాను. ప్యాకెట్ అయిపోయినప్పుడల్లా ఇంకా వేరే ప్యాకెట్ తీసి వాడుతూ ఉంటాను. డబ్బాలు తెప్పిస్తే బూస్ట్ తింటున్నారండి. తిని డబ్బా అంతా గడ్డగట్టి వేస్ట్ అయిపోతుంది. అందుకని అసలు డబ్బాలు తెప్పించట్లేదండి, ప్యాకెట్లే తెప్పిస్తున్నాను. ఫ్రిడ్జ్ కాడికి వెళ్తాడు, బూస్ట్ డబ్బా మూత తీసుకొని తింటాడండి. ఆ స్పూన్ అందులోనే వేస్తాడు. ఆ తడిగా ఉండటం వల్ల ఆ బూస్ట్ మొత్తం గడ్డగట్టిపోయిద్ది. డబ్బా అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకే ఇబ్బంది పడలేక ప్యాకెట్లు తీసుకొస్తున్నానండి. ఈ ప్యాకెట్లు అయితే ఎప్పుడైపోతే అప్పుడు ఓపెన్ చేసి వాడుకోవచ్చు. పిల్లలకి కడుపు నిండా టిఫిన్ పెట్టి పాలిచ్చామనుకోండి, మళ్ళీ లంచ్ బ్రేక్ దాకా వాళ్ళకి ఆకలి అవ్వదండి. చక్కగా టీచర్లు చెప్పిన పాఠాలు వింటా చదువుకుంటూ ఉంటారు. అదే సరిగ్గా తినకుండా వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఆకలి అవుతా చదువు మీద దృష్టి పెట్టరు. మంచం మీద ఉన్న దుప్పట్లు కూడా తీయలేదండి. వాడిని రెడీ చేసి ఇంకా నేను దుప్పట్లు మడతేసుకుంటున్నాను. ఇప్పుడు చలికాలం, వాతావరణం చల్లగా ఉంటుంది కదండి, అందుకని రగ్గులు కప్పుకుంటున్నాము. ఇవైతే మనకు అంత ఎక్కువ చలి అనిపించదండి. ఫ్యాన్ వేసుకున్నా కూడా చలిగా ఉండదు, వెచ్చగా ఉండిద్ది. ఫ్యాన్ వేసుకోపోతేనేమో దోమలండి, ఏం దోమలు ఉంటున్నాయో, అసలు దోమలు దెబ్బగా తట్టుకోలేకపోతున్నాము. అందుకని ఇలా రగ్గులు కప్పుకుంటే ఇంకా చలి లేకుండా ఉండిద్ది. చక్కగా ఫ్యాన్ వేసుకోవచ్చు. వీడిని రెడీ చేయటం అయిపోయిందండి. అబ్బాయిలకైతే అంత ఎక్కువ పని ఉండదు, కానీ అమ్మాయిలకైతే జల్ల వేయాలి కదండి, కొంచెం పని ఎక్కువగా ఉండిద్ది. పెద్ద జుట్టు ఉన్న ఆడపిల్లలకైతే 2 జడలు వేయాలంటే అరగంట టైం పట్టిద్దండి. అబ్బాయిలకైతే ఇంకా ఆ ప్రాబ్లం లేదులేండి. వాడి క్యారేజీ కూడా సర్దేస్తున్నానండి. మా వాడికి బంగాళదుంప ఫ్రై చేశాను, మాకేమో కాకరకాయ పెరిగేసి కూర చేశానండి. కాకరకాయ కూర వాడు తినడు, అందుకోసమని వాడికి బంగాళదుంప ఫ్రై చేశాను. స్నాక్స్ కూడా ఏదో ఒకటి పంపిస్తానండి. ఏమన్నా కాయలు ఉంటే కాయలు కానీ, ఇంట్లో ఏదన్నా స్నాక్స్ ఉంటే స్నాక్స్ కానీ, ఇంకేదో ఒకటి పంపిస్తాను. మళ్ళీ వాళ్ళు సాయంత్రం వచ్చేటప్పటికి 6 అయిద్దండి. ఈలోపు ఆకలి అవుతూ ఉంటుందని ఏదో ఒక స్నాక్స్ పెట్టి పంపిస్తాను. పిల్లలు కొనుక్కోవడానికి డబ్బులు మాత్రం ఇవ్వమండి. ఏయో ఒకటి ఇంట్లోనే చేసి పంపిస్తాను. మా వాడిని ఇంకా రెడీ చేసి స్కూల్కి పంపించేశానండి. నేను ఇంకా హాట్ వాటర్ తాగుదాంలని వేడి నీళ్ళు వేడి చేస్తున్నాను. ఈరోజు నార్మల్ వాటర్ తాగట్లేదండి. కొంచెం జీలకర్ర, వాము, సోపు 3 కలిపి మిక్సీకి వేసి పొడిలాగా చేసి ఒక డబ్బాలో పెట్టి ఉంచుకుంటానండి. ఆ పొడి వేసి కాగబెడుతున్నాను. పొట్టలో అంతా గడబిడగా ఉందండి. పొట్టలో తిప్పినట్టు, వాంతి వచ్చినట్టు, తలంతా నొప్పిగా ఉంది. ఇంకా అందుకని ఈరోజు ఈ వాటర్ తాగుతున్నాను. గ్యాస్ వచ్చిందట్టుంది, గ్యాస్ ప్రాబ్లంగా ఉంది. గ్యాస్కి నేను ట్యాబ్లెట్లు వేసుకోనండి. ఇలా ఏదో ఒక వాటర్ చేసుకొని తాగుతాను. మరీ ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటా, కానీ కొంచెం లైట్ ప్రాబ్లం అయినప్పుడు మాత్రం ట్యాబ్లెట్ వేసుకోనండి. 2-3 రోజుల నుంచి అన్ని ఆయిల్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లేనండి. మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా, అక్కడ నేను సరిగ్గా తినలేదు, సరిగ్గా ఫుడ్ బాగుండట్లేదు, నాకు ఇష్టమైన వండి పెట్టన్నది. ఇంకా అందుకని చికెను, బిర్యానీ, పూరీలు, ఇంకా అన్నీ ఆయిల్ ఫుడ్లేనండి. అవన్నీ తిని పొట్టలో గడబిడలు. వీలైనంత వరకు నేను ఆయిల్ ఫుడ్లు ఎక్కువ చేయనండి. మామూలుగా దోశలు, ఇడ్లీలు అలాంటివే ఎక్కువ చేస్తాను. పునుగులు వేస్తా, కానీ పూరీలు అలాంటివి మాత్రం నేను అస్సలు చేయనండి. ఇంకా పిల్లలు ఎప్పుడన్నా గొడవ చేసి కావాలంటే చేస్తా, కానీ మామూలుగా అయితే అస్సలు చెయ్యను. ఈ నీళ్ళన్నీ బాగా తెరలకాగాలండి. తెరలకాగిన తర్వాత ఇదిగోండి మొత్తం గ్లాసులోకి వడపోసుకున్నాను. మా ఆయన అయితే ఈ పొడి రోజు 1 స్పూన్ తింటాడండి. గ్యాస్ ప్రాబ్లంకి బాగా పనిచేసిద్ది. నేనైతే ఇంకా ఇలా వాటర్లో వేసి కాగబెట్టుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.